Second year paramedical courses. Subject is microbiology. Topic is serology and immunology. Very important topic and chapter. Serology deals with the study of serum activity or antigen antibody reactions. Serology ఏం చెప్తుంది అంటే స్టడీ ఆఫ్ సీరం యాక్టివిటీ. మనకి పెథాలజీలో మనం చూసుకున్నాం, బ్లడ్ అనేది ఉంటుంది. బ్లడ్ అనేది చదువుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ కూడా సీరాలజీ అంటే ద స్టడీ ఆఫ్ సీరం. మరి సీరం ఎక్కడ ఉంటుంది అంటే బ్లడ్లో ఉంటుంది. సీరం ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ అన్నమాట. బ్లడ్ని మనం పేషెంట్ నుంచి సక్ చేసిన తర్వాత సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మనకి సీరం అనేది రావడం అనేది జరుగుతాం. మనం ఆ విధంగా సీరం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం సీరంతో కొన్ని రకాల టెస్టులు చేస్తాం. ఒకటి బయోకెమికల్ రియాక్షన్స్, తర్వాత మైక్రోబయాలజికల్ టెస్ట్ అండ్ పెథలాజికల్ టెస్ట్లు అనేవి చేస్తామన్నమాట. మరి ఇంకొకటి ఏంటంటే సీరంలో యాంటీబాడీస్ ఉంటాయి. ఉంటాయన్నమాట. ద సర్వైవల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ఇండిపెండెంట్ అపాన్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ఫారెన్ సబ్స్టాన్సెస్ యాంటీజన్ ఆన్ టు రెస్పాండ్ టు దెమ్. Though this defense mechanism is basic to one's survival in a hostile world of microorganisms. ఓకే, అంటే ఈ ఫారెన్ సబ్స్టాన్స్ అనేటటువంటిది ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడాను దీంట్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. This same defense system becomes a major obstacle when we attempt to transplant from one individual to another. డిఫెన్స్ మెకానిజం అనేది ఎట్లా ఉంటుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ నథింగ్ బట్ యాంటీజన్స్. మరి వాటిని ప్రొటెక్ట్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాంటీబాడీస్ అంటారు. ఫారెన్ మెటీరియల్స్ అనేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ దే ఆర్ రియాక్ట్ విత్ యాంటీబాడీస్ అన్నమాట. వాటికి సంబంధించినటువంటి యాంటీబాడీస్తో చర్యనొలితేనే వాటికి రెండింటికి మధ్య మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మెకానిజం జరిగినప్పుడు వైరస్ అంటే ఏ ఫారెన్ మెటీరియల్ అయితే మనకి చనిపోవడం జరుగుతుందో యాంటీబాడీస్ గెలిస్తే అంటే ప్రొటెక్టివ్ సెల్స్ గెలిస్తేనేమో ఎక్కువగా ఉంటేనేమో బాడీ ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటుంది. మరి యాంటీజెన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ద బాడీ సఫరింగ్ ఫ్రమ్ ద డిసీజ్. ఏ శరీరానికి అంటే శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవంలో అయితే యాంటీజెన్స్ ఎక్కువైపోతాయో దానికి సంబంధించిన యాంటీజెన్స్ ఎక్కువైపోతాయో అప్పుడు ఆ యాంటీబాడీస్ తక్కువ అవడం వలన ఆ డిసీజ్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీని యొక్క మెకానిజం. All mammals have many histocompatibility system. However, in each species there is only one major histocompatibility complex. The major histocompatibility complex in human, HAL, which is located on the short arm chromosome 6. Histocompatibility complex is divided into 6 regions encoded in a minimum of one cell surface glycoprotein. ఎట్లా ఉంటుంది అంటే గ్లైకోప్రోటీన్తో తయారైపోయి ఉంటుంది. దీస్ హిస్టోకంపాటిబిలిటీ లిపోప్రోటీన్స్ యాంటీజన్ విచ్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ ఆర్ హైలీ పాలిమార్ఫిక్ both serologically and structurally. So what is the immunology?
ఇమ్యునాలజీ అంటే ఏంది? వ్యాధి నిరోధక శాస్త్రం అనగానేమి? ద స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఇమ్యునాలజీ. వ్యాధి నిరోధక శాస్త్రాన్ని గురించి చదవడాన్ని వ్యాధి నిరోధక శాస్త్రము అంటారు. ద స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శాస్త్రంలో ఉన్నటువంటి అంశాల గురించి వివరించేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఇమ్యునాలజీ అంటారు. నెక్స్ట్ పాయింట్, ఇమ్యూనిటీ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్. ఈ ఇమ్యూనిటీ ఎట్లా వస్తుంది? హౌ టు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ మీన్స్ వ్యాధిజనక సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోవడం వలన వస్తుంది. దెన్ ద ఫంక్షన్ ఆఫ్ సిస్టమ్ ఆర్ రికగ్నైజ్ ఆఫ్ దీస్ ఫారెన్ ప్యాథోజన్స్ డిఫెన్స్ బాడీ అగెన్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ ఇమ్యూనిటీ? వ్యాధి నిరోధకత అంటే ఏంటి? సో ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు రెసిస్ట్ ఏ పర్టికులర్ డిసీజ్ ఆర్ ఇన్వాషన్ ఆఫ్ ఫారెన్ ఏజెంట్ ఇంటూ ద బాడీ కాల్డ్ యాజ్ ఇమ్యూనిటీ. ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం, సూక్ష్మజీవి యొక్క తట్టుకునేటటువంటి శక్తి, టు రెసిస్ట్ టు పర్టికులర్ ఏ డిసీజ్, ఏ పర్టికులర్ అంటే ప్రత్యేక ఒక వ్యాధికి సంబంధించినటువంటి ఆ సూక్ష్మజీవి ఏ యాంటీబాడీకి అయితే తట్టుకుంటుందో, ఇన్వాషన్ ఫారెన్ ఏజెంట్స్ ఇంటూ ద బాడీ తట్టుకుంటుందో, తట్టుకొని నిలబడగలుగుతుందో దాన్ని ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శాస్త్రము అంటారన్నమాట. ఇమ్యూనిటీ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 మేజర్ గ్రూప్స్. 2 గ్రూపులుగా ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, 2 అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, 2 అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ, 2 అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఒకటి జనరల్ బ్యారియర్స్, 2 ఫిజికల్ బ్యారియర్స్, 3 కెమికల్ బ్యారియర్స్, 4 బయలాజికల్ బ్యారియర్స్. దీంట్లో యాక్టివ్ వచ్చేసి న్యాచురల్, రెండోది ఆర్టిఫిషియల్, రెండోది ప్యాసివ్, నేచురల్, ఆర్టిఫిషియల్. ఇమ్యూనిటీ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఈజ్ ఎ నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ which is also called as native immunity or natural immunity or inborn immunity. దీంట్లో ఎట్లా ఉంటుందంటే innate immunity నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ which is also called as native immunity or natural immunity or inborn immunity. ఓకే, ఈ విధంగా ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శాస్త్రం అనేది నాన్ స్పెసిఫిక్ టైప్గా ఉంటుంది. ఇది నేటివ్ ఇమ్యూనిటీ లేదా న్యాచురల్ ఇమ్యూనిటీగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ద ఇన్నేట్ అక్కర్ ఎట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అగెన్స్ట్ ఇన్ఫెక్షన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ బిఫోర్ దే కాజ్ డిసీజ్. ఇన్నేట్ ఇమ్యూనిటీ రెస్పాన్సెస్ ఆపరేట్ త్రూ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ 1 జనరల్ బ్యారియర్స్, 2 ఫిజికల్ బ్యారియర్స్, 3 కెమికల్ బ్యారియర్స్, 4 biological barriers. General barriers, many direct factors such as nutrition, physiology, pyrexia. జనరల్ బ్యారియర్స్లో మెనీ డైరెక్ట్ ఫ్యాక్టర్స్, కొన్ని డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటి న్యూట్రిషన్ అంటే పోషకాహారం పైన ప్రభావం చూపించడం. 2 ఫిజియాలజీ, శరీరంలో ఉన్నటువంటి అవయవాలపైన ప్రభావం చూపించడం. 3 పైరెక్సియా అంటే శరీరంలో ఉన్న సెల్స్ పైన ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా, ద నాన్ స్పెసిఫిక్ హోస్ట్ ఇమ్యూన్ డిఫెన్స్ మెకానిజం. ఓకే, న్యూట్రిషన్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం ఇంక్రీజెస్ ద ససెప్టబిలిటీ అండ్ సివియరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ ఫిజియాలజీకి వస్తే డ్యూరింగ్ an acute infection some qualitative and quantitative changes occur in the blood plasmaలో ఇది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీస్ చేంజెస్ డిక్రీజెస్ ద విరులెన్స్ ఆఫ్ పెథోజన్. ఫీవర్, పైరెక్సియా మీన్స్ ఫీవర్ మీన్స్ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే ఫీవర్ అనేది రావడం అనేది కూడా మనకి జరుగుతూ ఉంటుంది. ది రైజ్ ఇన్ ద బాడీ, this condition called as pyrexia. The rise in body temperature, this condition called as pyrexia లో ఈ యొక్క కాల్డ్ అనేది ఉండడం అనేది జరుగుతూ
ఉంటుంది. ఫిజికల్లీ పైరెక్సియా రిజల్ట్స్ ఫ్రమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ హైపోథలామిక్ థెర్మో రెగ్యులేటరీ యాక్టివిటీ. ఫిజికల్లీ పైరెక్సియా రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది అంటే హైపోథలామిక్ థెర్మో రెగ్యులేటరీ యాక్టివిటీలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ద ఫీవర్ ఇంక్లూడెడ్ బై a parasitic augments the host defenses by stimulating of leukocytes and may also inhibit the growth of organism. Physical barriersలో the skin and mucous membrane are the most important physical as well as mechanical barriers. దాంట్లో ఫిజికల్ బ్యారియర్స్లో ఒకటి స్కిన్, రెండవది మ్యూకస్ మెంబ్రేన్. ఇట్స్ కంటిన్యూషన్ టు